వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులను ప్రతి ఒక్కరూ మానవత్వంతో అండగా నిలిచి ఆదుకోవాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ కోరారు. చలికాలంలో ఇబ్బందులు పడుతున్న పిఠాపురంలోని కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా గురువారం రాత్రి 100 రగ్గులు అందజేశారు. ఈ సందర్భంగా హర్ష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వసతి గృహాలన్నింటికీ ట్రస్ట్ ద్వారా 1000 రగ్గులు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు, బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ కండవల్లి లోవరాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ధారా వెంకట్రావు, మంజువరపు కృపానందం తదితరులు పాల్గొన్నారు. నేను మాట్లాడు మీరు ఎలాగ పెట్టుకుంటారంగా పెట్టుకోండి. ఇంకా మీరు నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి. మీకు ఫుడ్ అంతా బాగానే ఉందా? అంత సౌకర్యంగా ఉందా? టిఫిన్ కానీ ఫుడ్ కానీ అన్ని బాగానే ఉన్నాయా? మీ బాధ్యతగా చూస్తే బాగానే ఉన్నాయని అనిపిస్తుంది నాకు. నా నెంబర్ ఏంటంటే ముఖ్యంగా ప్రజాశక్తి రోజు పేపర్ నేను మార్నింగే చదువుతాను. పేపర్లో చదువుతా ఉన్నప్పుడు ఒక్కొక్క పేపరు ఒక్కొక్క పార్టీకి పాంప్లెట్ లాగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజల సమస్యల మీద, ప్రజల యొక్క ఇబ్బందుల మీద ప్రచురించే పేపర్లు కూడా బాగా తక్కువైపోతాయి. ఇది హాస్టల్ పిల్లలంటే మేము చాలామంది హాస్టల్లో చదువుకుని పైకి వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఈ శీతాకాలంలో మనకి చాలా చలిగా ఉంది ఈ ఇయర్ ఎప్పుడు లేదు. మొన్న ప్రజాశక్తిలో పిఠాపురం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇలాగా దుప్పట్లు రగ్గులు లేక ఒకే రూమ్లో పడుకున్న విద్యార్థులు అని చెప్పి ఒక ఫోటో వేశారు. అది చూడగానే కొంచెం మనసు చలించినట్టు అయింది. అది ఒక 2 రోజులు అయింది చేసి సరే అని చెప్పి నాకు ఒక ట్రస్ట్ ఉంది, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్. ఇమీడియట్గా ఆ ట్రస్ట్లో వచ్చి ₹1,00,000 పెట్టి రగ్గులు కొని ఒక 1000 రగ్గులు కొనాలని ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఒక 100 రగ్గులు మట్టుకే ఇవ్వగలిగాం. ఇలాగా కొన్ని ప్రాంతాల్లో ఇద్దామని అనుకుంటున్నాం. కాకినాడలో ఒకటి. ఎందువల్లంటే ఇది పే బ్యాక్ టు ది సొసైటీ. నేను ఈ వేదిక మీద నేను ఉద్యోగస్తులందరికీ చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్లాంటి వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ మీ పిల్లల మాదిరి. ఇటువంటప్పుడు మీకు ఎస్సీ, ఎస్టీ యూనియన్స్ కూడా ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ యూనియన్లు ఉన్నాయి. ఇక్కడ బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీస్ ఉన్నారు, ఎకనామికల్లీ పూర్ కూడా ఉన్నారు, ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ప్రభుత్వందే బాధ్యత అనుకోకుండా, అసలు ఈ రగ్గులకి బడ్జెట్ ఉందో లేదో తెలీదు. ఈ దౌర్భాగ్యపు గవర్నమెంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా ఒక హాస్టల్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, హాస్టల్ ఖర్చులు కానీ ఎవ్వరికీ కూడా ఇటువంటి డబ్బులు కూడా సోషల్ వెల్ఫేర్ నుంచి రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వ సహాయం గురించి ఆలోచించకుండా మనలో మనమే కొంతమంది, నేను ఈ యొక్క 26 జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ చెప్తా ఉన్నాను, దయచేసి మీరు కూడా
కంట్రిబ్యూట్ చేసుకునే ఒక్కొక్క హాస్టల్లో 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఒక టౌన్లో మా అయితే 500-600 మంది ఉంటారు. ఈ 600 మందికి మీరే ఈ రగ్గులు ఈ శీతాకాలంలో కొనేసి ఇచ్చే ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం మీద ఆధారపడకుండా చేస్తే ప్రభుత్వానికి కనీసం ఆ బుద్ధన్న వస్తుంది. ఇది ఎందువల్లంటే పిఠాపురంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పోటీ చేశారన్న ఉద్దేశంతో మటుకు రాలేదు. ఈ పేపర్లో మటుకు నిజం సార్, అంటే పేపర్లో మటుకు పిఠాపురం అనేసారు. ప్రజాశక్తిలో పిఠాపురంలో ఒక హాస్టల్లో ఉన్న దుస్థితి అనేసేటానికి అంటే నీ హాస్టల్కే రావాలని తెచ్చి వచ్చాను. అంతేగాని ఇది పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, లేదా జనసేన వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో రాలేదు. కానీ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నది. ఇక్కడ ఆ ఫోటోను ఆ పేపర్లో ఉన్నది కదా, ఇంట్లో పాలిటిక్స్ ఏమీ లేవు. కాబట్టి నేను ప్రభుత్వానికన్నా పే బ్యాక్ టు ది సొసైటీ కింద ఎక్కువగా ఉద్యోగస్తులను కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వండి, రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా పార్టిసిపేట్ అవ్వండి. ఎన్నో సంఘాలు పెట్టుకుంటున్నారు, ఎన్నో పార్టీలు చేసుకుంటున్నారు. ఒక 200 రూపాయలు మీకు ఆయాలనుకుంటే ఒక అబ్బాయికి మీరు రగ్గు కొని పెట్టిన వాళ్ళు ఉంటారు, పెద్ద విషయం కాదు. కాబట్టి ఆ రకంగా వెళ్ళమని ముందుకి కోరుతూ సెలవు తీసుకుంటాం.